లేకపోతే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి రక్షణ కల్పిస్తుంటారు. అన్ని కేసుల్లో వాళ్ళకి మద్దతుదారులైనట్ట. వాళ్ళ తర్వాత వేరే పార్టీల్లో చేరిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి వరకు నేను ఏ పార్టీ కాదు, నేను ఇప్పటికి కూడా పార్టీలకు రహితంగానే పోటీ చేస్తున్నాను, ఉపరాష్ట్రపతి గౌరవప్రదమైంది కాబట్టి అని చెప్తున్నారు. ఈ మాట జస్టిస్ హిదాయతుల్లా కూడా చెప్పారు అప్పట్లో. హిదాయతుల్లా మధ్యలో కొంతకాలం రాష్ట్రపతిగా కూడా పనిచేశాడు. అప్పుడు ఉన్న ఆయన చనిపోవడం వల్ల ఏదో అట్లాంటి కారణం వల్ల విదేశాలకు వెళ్ళటం వల్ల ఏదో జరిగింది. తర్వాత ఆయన వెళ్ళి ప్రతిపక్షాలు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఉండమంటే ఏకగ్రీవంగా అయితే నేను ఉంటాను కానీ కొన్ని పార్టీల తరఫున నేను అలా ఉండనని ఆయన అప్పుడు చెప్పాడు. దిగను అని ఆయన చెప్పారు. తర్వాత రాష్ట్రపతి అయ్యారు అనుకోండి. కాబట్టి ఇక్కడ సమస్య ఏమంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి చాలా స్పష్టంగా ఒక రాజ్యాంగ రక్షణ కోణంలో అందరూ తరఫున నేను చేస్తున్నాను అంటున్నప్పుడు ఆయన ముద్ర వేసి మీరు మావోయిస్టులకు అనుకూలం అని చెప్పడం అదే చాలా అసందర్భమైన విషయం. ఒక వ్యక్తి చేసి ఇప్పుడు మీరు నన్నులాగే అన్ని ఇంకా నాకంటే భిన్నమైన అభిప్రాయాలు ఉన్న వాళ్ళని కూడా మీరు ఇంటర్వ్యూ చేస్తారు. ఈ ఇంటర్వ్యూలలో చేసినవన్నీ మీకే ఆపాదిస్తే మీరేం చేస్తారు? ఇది మామూలు సాధారణమైన ఇంగిత జ్ఞానానికి రాజకీయ విఘ్నతకు సంబంధించిన అంశం.